హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఏంటి టెంపుల్ అది ఇది అని చూస్తున్నారా? మేమైతే బొడ్రాయి పండుగ అయితే చేస్తున్నాం. ఊరు మొత్తం బొడ్రాయి పండుగ అండి. 3 days పండుగ. ఫస్ట్ డే వచ్చేసి బొడ్రాయికి నీళ్ళు పోయడం, సెకండ్ డే వచ్చేసి బోనాలు, థర్డ్ డే వచ్చేసి చికెన్ మటను. ఎట్లా మేమైతే ఇప్పుడు పొలిమేరల దేవుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టడానికి అయితే వచ్చినాం. ఫస్ట్ ఆంజనేయ స్వామి, లింగమందుల స్వామి, మళ్ళీ గంగమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి, శివయ్య, పట్టమైసమ్మ ఇలాంటి దేవుళ్ళకైతే కొబ్బరికాయలు కొట్టడానికైతే బయటికి వచ్చేసాము. ఇక్కడ గంగదేవమ్మ గుళ్ళు ఉన్నాము ప్రజెంట్ అయితే. చూడండి, ఇక్కడికి వచ్చినందుకు మా వాళ్ళకు దేవుడికి ఉడి బియ్యం పోసే ఇదైతే దక్కింది. ఇక్కడ చూసుకొని ఇదైతే మా ఊరి బ్రిడ్జ్ అండి. చూడండి, అటు ఇటు ఇన్కంప్లీట్గానే ఉంది, ఇంకా మొత్తం అయితే పూర్తి కాలేదు. ఇది లింగమంతుల స్వామి టెంపుల్ అండి. గంగమ్మ తల్లి పక్కనే ఉంటుంది. ఇక్కడ మా వాళ్ళందరూ ఒడిబియ్యం అయితే దేవుడికి పోస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఒడిబియ్యం పోస్తున్నారు. ఐదుగురు అయితే పోసిరండి ఒడిబియ్యం. ఇక పండగ ఊరు మొత్తం పండగ అంటే ఒడిబియ్యం అయితే మేము కాదు పోసింది, వేరే వాళ్ళు పోస్తున్నారు. 5 ముత్తైదువులు కలిసి పోయాలంటే అక్కడ 2 మాత్రమే ఉన్నారు. మా పెద్దమ్మ, మా అక్క వాళ్ళు కలిసి 5 అయితే అయ్యారు. వాళ్ళైతే పోసారు. ఇదైతే ముత్యాలమ్మ తల్లి టెంపుల్ అండి. ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టడానికి అయితే వచ్చేసినాం. చూడండి, కొబ్బరికాయ కొట్టమంటారు. ఇది పెద్దమ్మ తల్లి టెంపుల్ అండి. పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇదైతే మా ఊరి చెరువు అండి, పెద్ద చెరువు. ఇది లాస్ట్ కట్టమైసమ్మ టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసాము. ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ అండి. పొలిమేరల దేవుళ్ళకు కొబ్బరికాయలు కొట్టి కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి బొడ్రాయికి నీళ్ళు పోయడానికి అయితే వచ్చేసాము. జలబిందెలు తీసుకొని ఫైనల్గా ఇదే మా బొడ్రాయి అండి. నీళ్ళు పోయడం అయితే స్టార్ట్ చేశారు, కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు శివయ్య దగ్గరికి వచ్చింది. శివయ్య దగ్గర గరిస్తానికి నీళ్ళు పోయడానికి చూసినాం. మా పెద్ద కూతురుతో అయితే నేను చూపిస్తున్నానండి. నెక్స్ట్ డే ఆటోమేటిక్గా చికెను, మటను, గారెలు అన్నీ, బగారా రైస్ అన్నీ ప్రిపేర్ అయినాం, తిన్నాం. బాయ్ అండి.